Hi everyone, my name is Parpalli Rahul. I hold a bachelor's degree in mechanical engineering and graduated in 2023. I hold an offer of 7.6 LPA as a senior associate at S&P Global. 10,000 coders ki other institute ki difference ఏందంటే other institutes లో మెయిన్గా ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ అంత బాగా ఉండదు. 10,000 కోడర్స్లో వచ్చేసి మనకి మెయిన్గా నేను మెన్స్టాక్ డెవలపర్లా తీసుకున్నాను ఈ కోర్సు. కాకపోతే నాకు పైథాన్ వచ్చు, సీక్వెల్ వచ్చు. సో వీళ్ళు పైథాన్ సీక్వెల్లో కూడా ఫోకస్ చేసి దాని మీద కూడా ట్రైనింగ్ ఇచ్చారు నాకు. సో అది చాలా హెల్ప్ అయింది. వేరే ఇన్స్టిట్యూట్స్లో జస్ట్ మెన్స్టాక్ అంటే మెన్స్టాక్ టూల్సే నేర్పిస్తారు. ఇక్కడ నాకు మెన్స్టాక్తో పాటు కమ్యూనికేషన్, పైథాన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ SQL ఇవి కూడా నేర్పించారు. సో ఇది నాకు చాలా హెల్ప్ అయింది. ఇది అదర్ ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే ఒక ప్లస్ పాయింట్ 10,000 కోడర్స్లో. ఫియర్ వల్ల నేను చాలా కంపెనీస్కి షార్ట్ లిస్ట్ అవ్వలేదు. ఫియర్ అండ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. దాని తర్వాత నేను చాలా కంపెనీస్కి షార్ట్ లిస్ట్ అవ్వలేదు. సో దాని తర్వాత నేను 10,000 కోడర్స్లో జాయిన్ అయ్యాక వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అండ్ అదర్ అడ్వాంటేజెస్ వీళ్ళు రివ్యూస్ తీసుకున్నారు. మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ పైన, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పైన. ఆ రివ్యూస్ సేమ్ ఒక రియల్ టైమ్ ఇంటర్వ్యూ పోర్ట్రే చేసినట్టు ఆ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారు. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. అంటే రియల్ టైమ్ ఇంటర్వ్యూస్లో క్రాక్ చేయడానికి అది నాకు చాలా హెల్ప్ అయింది. నాకు మెయిన్గా 10,000 కోడర్స్ మీద ట్రస్ట్ ఎలా బిల్డ్ అయిందంటే 7 LPA తోటి మా ఫ్రెండ్ ఇక్కడ ప్లేస్ అయ్యింది 1 year బ్యాక్. తన వల్ల నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాక వీళ్ళు నా ప్రీవియస్ స్కిల్స్ పైన ఫోకస్ చేసినారు. నాకు ఆల్రెడీ పైథాన్, SQL, Power BI, Excel అనే స్కిల్స్ పైన నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎప్పుడైతే నేను ఇక్కడ జాయిన్ అయ్యానో వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ చేసుకొని వాళ్ళు అట్లా ప్రోత్సహించారు, ఆ రోల్స్కి రిఫర్ చేసారు. సో అట్లా నాకు ఒక ట్రస్ట్ బిల్డ్ అయింది వీళ్ళ పైన. ఎందుకంటే వేరే ఇన్స్టిట్యూట్స్లో జస్ట్ యాజ్ ఏ మెన్స్టాక్ డెవలపర్గా జాయిన్ అయితే వాళ్ళు మెన్స్టాక్ డెవలపర్ మీదనే ఫోకస్ చేస్తారు ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు. ఇక్కడ ఏంటంటే మనకి ఏవైతే స్కిల్స్ ఆల్రెడీ వచ్చో దాని మీద ఫోకస్ చేసి దాని మీద రిఫర్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలా నేను చూశాను కాబట్టి నేను దీంట్లో జాయిన్ అయ్యాను. సో అది నా మెయిన్ ట్రస్ట్ ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి.